నేటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ షురు. భారత్ నుంచి ఎంపికైన 117 మంది అథ్లెట్లు. విశ్వ క్రీడా సంబరానికి వేలైంది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈసారి 3 ఏళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన విషయం తెలిసిందే. ఈసారి విశ్వ క్రీడలకు ప్యారిస్ ఆతిథ్యమిస్తున్నది. ఈ క్రీడా సంబరానికి ప్యారిస్ ముస్తాబైంది. నేటి నుంచి ఒలింపిక్స్ ఆధారికంగా ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11వ తేదీన క్రీడా సమరం ముగియనుంది. 32 క్రీడా అంశాల్లో 329 ఈవెంట్లలో పదక పోటీలు జరగనున్నాయి. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను నిర్వాహకులు ఈసారి భిన్నంగా నిర్వహించబోతున్నారు. సాధారణంగా వేడుకలను స్టేడియంలో నిర్వహిస్తారు. కానీ సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి నిర్వాహకులు స్టేడియంలో కాకుండా ప్యారిస్ మీదుగా ప్రవహించే సెయిన్ నదిపై నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా 10,000కు పైగా మంది అథ్లెట్లు 100 పడవలపై పరేడ్లో పాల్గొంటారు. 6 కిలోమీటర్ల మేర ఈ పరేడ్ జరుగుతుంది. అస్టర్లిడ్జ్ బ్రిడ్జ్ వద్ద ప్రారంభమయ్యే పరేడ్ ట్రొకాడోరో వద్ద ముగుస్తుంది. అక్కడ మిగతా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. దాదాపు 3 గంటల పాటు ఓపెనింగ్ సెరమనీ జరగనుంది. ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ చూడొచ్చు అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. సో భారత్లో స్పోర్ట్స్ 18, 1S, 1HD ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. జియో సినిమా యాప్లను కూడా దీన్ని ఫ్రీగా చూడొచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున 117 మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. వారు 16 క్రీడా అంశాల్లో బరిలో ఉన్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 29 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత షూటింగ్లో 21 మంది పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్లో అత్యధికంగా 121 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈసారి మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయింది. ఫ్లాగ్ బేరర్స్గా సింధు, శరత్ కమల్, తెలుగు తేజం స్టార్ షట్లర్ పివి సింధు, సీనియర్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ భారత్ తరపున ఫ్లాగ్ బేరర్స్గా ఎంపికయ్యారు. ఓపెనింగ్ సెరమనీలో భారత్ బృందాన్ని సింధు, శరత్ కమల్ నడిపించనున్నారు. సింధు, శరత్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ముందు నడవనున్నారు. ఈ గౌరవం దక్కడం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్లో జాతీయ జెండాను మోసేవారిగా ఉండే అవకాశం ఒక్కసారే లభిస్తుందని, తనకు ఇది చాలా గర్వకారణమని చెప్పింది. శరత్కు ఇవి 5వ ఒలింపిక్స్ అవ్వగా సింధు వరుసగా 3వసారి పాల్గొంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి నిఖిత్ జరీన్ బాక్సింగ్ నుంచి, ఈషా సింగ్ షూటింగ్ నుంచి, అలాగే ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్, పివి సింధు బ్యాడ్మింటన్ బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ధీరజ్ బొమ్మదేవర ఆర్కరీ, అలాగే జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్, జ్యోతికా శ్రీ అథ్లెటిక్స్, అలాగే స్వాతికా సాయిరాజ్ రాంకిరెడ్డి బ్యాడ్మింటన్గా పాల్గొంటున్నారు. నిఖిత్ జరీన్, సింధు, సాత్విక్లపై పతక ఆశలు భారీగా పెట్టుకున్నారు మన భారతీయులు. మరి ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.